నమస్కారం, ఈగల్ ఐ ఛానల్కి స్వాగతం. అగ్రిగోల్డ్ యాజమాన్యం తన కుటుంబ సభ్యుల మరియు బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను బయటకు తీసి వేలం వేసి 20 లక్షల మంది బాధితులకు చెల్లింపు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం అల్లిపురంలోనున్న సిపిఐ భవనంలో నిర్వహించిన అగ్రిగోల్డ్ బాధితుల జిల్లా సదస్సులో సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు అగ్రిగోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో విజయవాడలో ఈ నెల 5వ తేదీ నుండి సామూహిక నిరవధిక నిరాహార దీక్షలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ అసోసియేషన్ అధ్యక్షులు ఈవి నాయుడు, అసోసియేషన్ సభ్యులు, విశాఖ జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు అగ్రిగోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు అగ్రిగోల్డ్ కంపెనీ దాని యొక్క మోసానికి బలైనటువంటి బాధితుల పక్షాన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గత 11 సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది. 10,43,000 మందికి 20,000 లోపు ఉన్న వాళ్ళకి గత ప్రభుత్వ కాలంలో మా పోరాట ఫలితంగా 2 విడతలుగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అంతకు ముందున్న ప్రభుత్వం కంపెనీ అటాచ్మెంట్ గా ఆస్తులకు వెళ్ళినప్పుడు 16,000 ఎకరాలు మా దగ్గర ఉందని కంపెనీ చెప్పింది. కానీ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది ఏజెంట్లు వాళ్ళు మరో 8,000 ఎకరాలు వాళ్ళు దాచిన భూములు బయటికి తీశారు. వాటిని కూడా తర్వాత అటాచ్మెంట్ చేశారు. ఇవాళ కంపెనీ కింద 24,000 ఎకరాల భూమి, లక్షల చదరపు గజాల స్థలాలు అటాచ్మెంట్ చేసి ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఇందులో కొన్ని వేల మంది 2015 పూర్వం స్థలాలు కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నటువంటి ఆ ప్లాట్స్ కూడా ఈ అటాచ్మెంట్ లో భాగమైపోయినాయి. దాంతో రోజు 10, 20, 50, 100 చొప్పున డైలీ డిపాజిట్ చేసిన వాళ్ళు, మంత్లీ చేసిన వాళ్ళు, ఎఫ్డీ చేసిన వాళ్ళు ఆ డబ్బుతో కంపెనీ భూములు కొని ప్లాట్ చేస్తే ఆ ప్లాట్లు కొనుక్కున్న కస్టమర్లు వీరందరూ కూడా సుమారు 32 లక్షల మంది భారీగా నష్టపోయారు. ఒక 7,500 కోట్లు కంపెనీ 5 లక్షల మంది ఏజెంట్ల ద్వారా డిపాజిట్లు కలెక్ట్ చేసి బోర్డు తిప్పేసిన కారణంగా ఒక ఆంధ్రప్రదేశ్ లో 600 మంది ఆత్మహత్యలకు గురయ్యారు, గుండెపోటుతో చనిపోయారు. ఇతర రాష్ట్రాలు కలిపితే సుమారు 1,500 మంది ఈ అగ్రిగోల్డ్ యాజమాన్యపు కుచ్చు తత్వంతో చేసిన పనుల కారణంగా వాళ్ళ కుటుంబాలకు దూరమై మరణించారు. ముందు టీడీపీ గవర్నమెంట్, తర్వాత వైసీపీ గవర్నమెంట్, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు మారిన బాధితుల సమస్యకి పూర్తి పరిష్కారం దొరకని పరిస్థితి. గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. కానీ మా ఉద్యమానికి మా 4వ తారీఖు జనవరి 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన పరిస్థితి. అందువల్ల గతంలో డబ్బులు పొందిన 10,43,000 మంది పోగా 20,000 పైన ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక 6.5 లక్షల మంది, 20,000 లోపు ఉన్న వాళ్ళు 3.5 లక్షల మంది, బయట ఒక సుమారు 10.5 లక్షల మంది. వీరందరూ కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం, యాజమాన్యపు సానుకూల అనుకూలత కోసం ఎదురు చూస్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన మేరకు మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డబ్బులు ఇస్తామని ఎన్నికల ముందు పెట్టారు. కానీ ఈ కూటమి పార్టీలు ఏమి మీరు మాకు ఓట్లేయండి మీరు చేస్తామని చెప్పల. మా ఒత్తిడి ఫలితంగా మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టడం అంటే మా బౌన్స్ అయిన చెక్కుని మేము మళ్ళా లైవ్ లో తెచ్చుకున్నాం.
ఆ మేరకు ప్రభుత్వాన్ని మాకు వచ్చిన హక్కుతోటి వేగంగా పరిష్కారం చేయమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారిని 8 సార్లు కలిసాం. స్పెషల్ కోర్టు చేయమని అడిగాం. ఏలూరులో ప్రత్యేక కోర్టు ఉంది. 12,800 కేసులు అందులో ఉంటే అందులో ఒకటి అగ్రిగోల్డ్ కేసు. ఈ కేసు దాంతో పరిష్కారం కాదు. 20 లక్షల మంది కస్టమర్లు, 6,000 కోట్ల పైసలకు డబ్బులు, 1,500 మంది ఆత్మహత్యలు, వేలాది మంది ఇళ్ల స్థలాలు కొన్న బాధితులు. ఈ సమస్య పరిష్కారం అవ్వాలి అంటే అగ్రిగోల్డ్ అంశం మీద ఒక స్పెషల్ కోర్టు విజయవాడలో ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారిని అడిగాము. ఆయన అంగీకరించాడు. హైకోర్టుకి రాశారు. హైకోర్టు కూడా అంగీకరించి ఫైనాన్స్ మినిస్టర్ రాసింది ఫైనాన్స్ అలొకేషన్ దగ్గర ఆగిపోయింది. అలాగే ఒక స్పెషల్ కమిటీ ఏమన్నా దానికి చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా ఒక కమిటీ వేశారు. కానీ కమిటీ వేగంగా ఆ పని చేయటం లేదు. మా మూడో డిమాండ్ ఒక 40 మంది సిన్సియర్ పోలీస్ అధికారులతోటి ఒక స్పెషల్ సిట్ లాంటి కమిటీ పెట్టండి. ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోకండి. మొత్తం రాష్ట్రంలో ఉన్న కంపెనీకి చెందిన ఆస్తులు అటాచ్మెంట్ లో ఉన్నవి కంపెనీ వారి కుటుంబ సభ్యుల పేరు మీద బినామీల పేరు మీద ఉన్న మరో 4,000 కోట్ల ఆస్తులు వాటి బయట తీపించండి. వాటిని సమగ్ర సర్వే చేసి మ్యుటేషన్ చేపించి ఆక్షన్ కి సిద్ధం చేసి వేగంగా ఆక్షన్ చేసి ఈ బాధితులందరికీ డబ్బులు ఇవ్వనేది మరో కీలకమైన అంశం. ఇలా 9 అంశాల మీద మనం ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రికి, అలాగే డీజీపీకి అందరు కూడా మనం అర్జీ ఇచ్చాము, మాట్లాడుతున్నాము. మొన్న 6వ తారీఖు విజయవాడలో మీటింగ్ పెట్టి చాలా అసెంబ్లీ కార్యక్రమానికి పిలిపించాం. కానీ సాయంత్రం 6:30 గంటలకి ఈ ప్లాట్ల మీద జీవో నెంబర్ 31 వచ్చింది. ఇమీడియట్ గా మనకి ఇచ్చారు. ఆ జీవోలో ఇంకా కొన్ని సవరించాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు చాలా అసెంబ్లీకి బదులు ప్రభుత్వం అదేదో లడ్డు విషయం మీద ఇంకా ఇతర విషయాల మీద రోజుల కొద్దీ రాజకీయ పార్టీలు ఖర్చు పెడుతున్నాయి. కానీ 20 లక్షల మంది ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితుల మీద వాళ్ళు దృష్టి పెడతలేదు. అందుకోసం మార్చి 2వ తేదీ నుండి విజయవాడలో రిలే దీక్షలు పెట్టాము. 5వ తేదీ నాటికి పరిష్కారం కాకపోతే 5వ తేదీ నుండి నిరవధిక నిరాహార దీక్షలు సామూహికంగా వేలాది మందితో సామూహిక నిరవధిక నిరాహార దీక్ష ప్రభుత్వంతో యాజమాన్యంతో తాడో పేడో తేల్చుకోవడానికి రాష్ట్ర కమిటీ కార్యక్రమాన్ని తీసుకుంది. దీంతో పాటు యాజమాన్యానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల కంపెనీ చైర్మన్ నాకు ఆరోగ్యం బాగాలేదు, అందరికీ డబ్బులు ఇచ్చేదాకా నా ఆరోగ్యం సహకరిస్తే బాగుంటుందని మానవతా హృదయంతో నేను న్యాయం చేయాలని అనుకుంటున్నానని ఆయన చెప్పినట్టు తెలిసింది. డైరెక్ట్ గా సూటిగా అవ్వ వెంకటరామారావు గారికి ఒకే ఒక ప్రశ్న చెప్తున్నాం. మీకు మానవతా హృదయం ఉంటే మీరు ఈ అగ్రిగోల్డ్ 5 లక్షల మంది ఏజెంట్ల ద్వారా నడుస్తున్న దేవుళ్లాగా ఒకనాడు కీర్తింపబడ్డారు. దాన్ని నిజం చేసుకోవాలంటే మీకున్న సకల ఆస్తులు మీ బిడ్డల మీద, బంధువుల పేరు మీద, బినామీల పేరు మీద ఉంచిన ఆస్తులు కూడా మీకు నచ్చితే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి సకల హక్కులు ప్రభుత్వానికి రాసివ్వండి. ప్రభుత్వం మీద మీ నమ్మకం లేకపోతే డైరెక్ట్ హైకోర్టులో మీకున్న ఆస్తులన్నీ హైకోర్టుకి హక్కులు ఇవ్వండి. మీరు కోర్టులో పెట్టిన లిటిగేషన్ లో అన్ని విత్డ్రా చేసుకోండి. ఈ ఆస్తిని కోర్టు సూపర్వైజేషన్ లో బహిరంగ ఆక్షన్ బట్టి ఆ వచ్చిన డబ్బుని కస్టమర్లకి పంపిణీ చేయండి. దాంట్లో 4,000 కోట్లు మిగిలిన 3,000 కోట్లు మిగిలిపోయిన డబ్బులు మీరే తీసుకోండి.